సార్ చూస్తే నిన్న ఈవినింగ్ ఆఖరికి జగన్ గారు ట్రావెల్ చేసే కారు కూడా తీసుకెళ్లారు. దాన్ని ఎట్లా చూడాలి? నెక్స్ట్ ఇంకేం చేయబోతున్నారు అనేది ఈ కేసులో మీరు ఏమైనా చెప్పగలుగుతారా సార్? నేను 2 విషయాలు చెప్పగలను సార్. వాళ్ళైతే ఒక ప్రొవొకేషన్ కంటిన్యూస్గా జరుగుతుంది. అంటే ఒక డంపింగ్ యార్డ్లో బురద జల్లినట్టు చల్లడం, దాన్ని కడుక్కుంటూ దాని చుట్టే ఒక టైం పాస్ కార్యక్రమానికి తెరలేపుతున్నారు. కౌంటర్ టు కౌంటర్. ఈసారి వైఎస్ఆర్సీపీ కొంచెం స్ట్రాటజికల్గా కౌంటర్ చేయకుండా దాన్ని అలా వదిలేసింది. ఒక ఫ్యాబ్రికేటెడ్ సిచ్యువేషన్తో టైర్ కింద బాడీ పడినట్టు లింగయ్య 2 seconds రీడివిలో ఉన్నదాన్ని ప్రళయం సృష్టించినంత పని చేస్తారు. కాన్వాయిల విషయం మాట్లాడదాం. గౌరవ ముఖ్యమంత్రి కెపాసిటీలో చంద్రబాబు నాయుడు గారు 2 యాక్సిడెంట్లు జరిగాయి. ఒకటి 70 సంవత్సరాల ముసలావిడ, ఇంకొక అతనైతే ప్రభుత్వ ఉద్యోగి. సో ఆ రోజు ఏదైనా ఇలా చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే ఆ కాన్వాయిలో ఆ వెహికల్ని కానీ సీజ్ చేసిన ఉదంతం ఉందా? రెండోది, అసలు ఎవడో ఆయనకే తెలియని పవన్ కళ్యాణ్ 2018లో ఏది వీళ్ళతో జుట్లు పంచాయతీ పెట్టుకుని బయటకు వచ్చాడు తెలుగుదేశంతో. 2018 జనవరి అనుకుంటా, జనవరి జూన్, అనంతపూర్లో ఆయన ఫ్యాన్ని ఆయన కాన్వాయిలో రామకృష్ణ అనుకుంటాను అతను కాన్వాయిలో చనిపోయాడు. మరి పవన్ కళ్యాణ్ మీద ఏమైనా యాక్షన్ ఉందా? ఎందుకంటే అప్పుడు ఆయన రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తి. ఏది రాజకీయాలు అతీతం అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో గెలుపు ఓటమి లేదు. అప్పుడు 2018 టైంలో ఆయన నిలబడలే కదా, 19 ఎలక్షన్లో నిలబడ్డాడు. ఆయన రాజకీయంగా ఒక పార్టీ పెట్టుకుని ఉన్న వ్యక్తి తప్ప అతనికి ఇండివిజువల్ డిస్కషన్ లేదు. ఆ మాటకు వస్తే తెలుగుదేశంతో తగ్గు పెట్టుకుని కూడా బయటకు వచ్చాడు ఆయన కదా. మరి అటప్పుడు ఆ కాన్వాయ్ మీద ఒక ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్ చేసిన పని ఎందుకు చేయలే? ఉదాహరణకి సల్మాన్ ఖాన్ గారి ఫుట్పాత్ ఎక్కి చంపేయడానికి కేసుల్లో ఆయన కోర్టుల చుట్టూ జైలు తుప్పుడు తిప్పారు కదా, అలాంటి ఈక్వల్ స్టేటసే కదా, హీరోటికే కదా, అవునా కదా? అది లేనప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విషయం మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నిన్న మొన్న మాట్లాడుకుంటుంది ఎస్పీ గారు కాన్వాయ్ కాంది అని చెప్పి, తర్వాత కాన్వాయ్ అన్నది ఒక వీడియో ఫుటేజ్ ఆధారంగా అన్నది ఎస్టాబ్లిష్ అవ్వకుండా ప్రతి చర్యలు. ఇవాళ నాకు తెలిసి ఇంకా అంబటి రాంబాబు, విడుదల రజని, నెక్స్ట్ అవినాష్ గారు 4-5 కార్లు, మొత్తం 13 కార్లు ఎన్నో ప్లాన్ చేశారు ఇవాళ సీజ్ చేయడానికి. ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, నేను రాత్రి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ ఆ వెహికల్ సీజ్ చేసింది. గవర్నమెంట్ పరంగా ఇచ్చిన ఆయన కాన్వాయ్లో బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, అది నేను ఒకేలా ఉన్నాను. అట్లాంటి వెహికల్లో అతనికి కుదరకే కదా ఫస్ట్ టైం ఆయన అక్కడికి వినుకొండ వెళ్తున్నప్పుడు రషీద్ మరణంకి అది మొరాయించబట్టే అద్దాలు దిగవు, పైపచ్చు అదేంటది ముందు అద్దం బద్దలై ఉంది. ఈ కారణాలతో కదా ప్రభుత్వ వెహికల్ వద్దని ప్రైవేట్ వెహికల్ ఆయన అంతటా ఆయన బుల్లెట్ ప్రూఫ్ చేసుకుని వెళ్తున్నాడు. బుల్లెట్ ప్రూఫ్ ఏమైనా రాత్రి తయారైపోద్ది వెహికల్. సో ఇందులో పూర్వపరాలు ఏవి తేలకుండా ఆల్రెడీ ఆ యాక్సిడెంట్ ఏదో 0001 వెహికల్ నల్లపాడు పోలీస్ స్టేషన్ వెనకాతల నెంబర్ ప్లేట్లు తీసి సీజ్ అయ్యి ఉంది. ఎవరైతే ఆ రోజు మీరు సస్పెక్ట్ చేశారో లేదా వాళ్ళే చేశారని మీరు ధృవీకరించిన తర్వాత వాళ్ళిద్దరు అరెస్టు, తర్వాత స్టేషన్ బెయిల్ పూచీకత్తుతో బయటకు వదిలేరు. ఇది ఎక్కడ విడూరం? ఈ జగన్మోహన్ రెడ్డి వెహికల్ సీజ్ చేయడంలో ఫస్ట్ ప్రైమా ఫేజ్లో వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరో ఒకరు దాంతోపాటు ఎందుకు ఎస్కార్ట్ వెళ్ళలేదు? ఎందుకంటే ప్రమాదాన్ని కీడించి మేలించాలి. ఒక 4-5 రోజులు డెవలప్మెంట్లో ఒక బాడీనే దాని కింద పోర్ట్రేట్ చేసి అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో లేకపోతే ఏదో ఫ్యాబ్రికేటెడో తర్వాత విషయం. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ దాన్ని విశ్వసనీయంగా నమ్ముతూ దాని మీద ప్రొయాక్టివ్నెస్ చూపిస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ పరంగా ఎవరో ఒకరు ఆ వెహికల్ని ఎస్కార్ట్ చేసి ఆ వెహికల్ మేము ఉంటాం మా పర్యవేక్షణలో దాన్ని ఇన్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే కేసు రీకన్స్ట్రక్ట్ చేసి ఉదంతంలో ఎక్కడో దగ్గర దాన్ని మన సమక్షంలో చేస్తారు కదా కేసు రీకన్స్ట్రక్షన్ అంటే. మీకు ఇంకో రెండో విషయం, ఇందులో కీడించి మేలించాలన్న దగ్గర పొద్దు నుంచి తలసేల రఘురాము అప్పిరెడ్డి మీద ఏం నడుస్తున్నాయి సోషల్ మీడియాలో చూసుకోండి ఒకసారి. వీళ్ళు పోలీసులతో కొయిలేడి వీళ్ళే మేనేజ్ చేస్తారన్నది ఫెయిల్డర్ కొట్టేశారు ఆల్రెడీ. ఎంత జరుగుతుంటే అధికారంలో మీరున్నారా వాళ్ళు ఉన్నారో ఒకసారి తేల్చుకోమనండి. ఇవి ఎక్కడ అట్రిబ్యూట్ అవ్వట్లేదా? ఎవరు పట్టించుకోవట్లేదా? తెలిసి చేస్తున్నారా? తెలియజేస్తున్నారు. తర్వాత మీరు వైఎస్ఆర్సీపీ నుంచి ఒకటి అబ్జర్వ్ చేయండి. పత్రికా ముఖంగా కానీ లేదంటే ప్రెస్ మీట్ పెట్టుకుని ఎవడన్నా ఖండించాడు. ఏంటిది జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ సంబంధం లేని వెహికల్ మేము ఉన్నాం ఆ రోజు అక్కడ. ఎందుకంటే అన్ని ఛానల్లో లైవ్ ఇచ్చే కదా సార్. ఒక లైవ్ వీడియో ఫుటేజ్ ఎందుకు తీయలేకపోతున్నారు? అందులోంచి ఆ పర్టికులర్ స్టిపులేటివ్ టైంలోనే జరిగింది కదా, ఎందుకు తీయలేకపోతున్నారు ఎవరైనా? పోలీసులు కూడా చాలా డిప్లొమాటిక్ యాక్షన్ జరుగుతుంది అటు నుంచి చూసి మీరు గమనిస్తే. ఆ బాడీ ఉన్న వీడియో 2 సెకండ్లే చూపిస్తున్నారు. బాడీ బయటికి ఎలా వచ్చింది? చనిపోయిన వాళ్ళు లింగయ్య అనుకోండి సార్, మాటకి సింగయ్య కదా ఆయన. సింగయ్య అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసాం కదా. అతన్ని చెట్టు కింద నుంచి తీసుకొచ్చి రోడ్డు మీద పడుకోబెడితే ఆయన కాలు మీద కాలు వేసుకుని తర్వాత పంచనామా రిపోర్ట్ ఉంది మీకు డిస్ప్లే చేయండి ఆయనకి. అట్లా చిన్న చిన్న గాయాలు తప్ప ప్రాణం చచ్చిపోయేంత పరిస్థితి లేదు కదా. ఆయన అంబులెన్స్లో నేషనల్ హైవే అంబులెన్స్లో ఒక ఏఎస్ఐ గారు ఆటోలో కానీ వెహికల్లో కానీ తీసుకెళ్తా ఉంటే వద్దని చెప్పి నిలువరించి 20 నిమిషాల పైచీలకు అంబులెన్స్ వస్తుంది తీసుకెళ్లారు. అంబులెన్స్లో ప్రాణం నిలబడతా ప్రాణం పోద్దా? కొన్ని ఉదాహరణకి ఆయనకి క్రష్ అయిపోయింది, ఊపిరి అందట్లేదు అంత అంటే 28 నిమిషాల దగ్గర ఆయన హైవేలో ఉన్నాడు కదా విత్ బ్రీదింగ్. అండ్ పంచనామా రిపోర్ట్లో కూడా ఎక్కడ తీవ్ర గాయాలి, షోల్డర్ ఇంజరీ తప్ప ఇంకేది ఎస్టాబ్లిషే కాలే అంత సివియర్నెస్. ఇప్పుడు కర్మగాలి ఆ బ్లడ్ స్టెయిన్స్ దాని కింద పూసి ఈ వెహికల్ ఎస్టాబ్లిష్ చేస్తే వైఎస్ఆర్సీపీ దగ్గర డిఫెన్స్ మెకానిజం ఏంటి? ప్రాబిలిటీస్ ఉన్నాయి కదా. వీళ్ళ కస్టడీలో లేదు, పోలీస్ కస్టడీలో ఉంది ఆ వెహికల్. ఏదైనా అద్భుతాలు జరగవచ్చు కదా. కాన్స్పిరసీ థియరీ, అడాప్టబిలిటీ దాన్ని ముందుకు తీసుకెళ్లే కాన్సెప్ట్లో బ్లడ్ స్టెయిన్స్ దాని కింద పెట్టారు. లేదా ఒక చెప్పాలంటే కంటిన్యూస్గా పోలీస్ ప్రొటెక్షన్ అన్నది ఏ విధంగా ఇస్తున్నారో అనిత గారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గర 7-8 ప్రాణాలు పోయినప్పుడు ఆవిడ మాట్లాడింది ఏంటంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, ఇంటెలిజెన్స్ ఏ విధంగా ప్రవర్తిస్తుందో అసలు అపోజిషన్ లీడర్ బయటికి వెళ్తే అన్న దగ్గర
మీరు ఈ విషయంకి వస్తే ఇదే అనిత గారికి ఇదే ఇంటెలిజెన్స్ వాళ్ళ కిందే పనిచేస్తున్నప్పుడు పోనీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు గతంలో ఏబీ వెంకటేశ్వర్లో మన ఆంజనేయులు మీ దగ్గర 2 టర్ముల్లోనూ వాళ్ళతో అందరికీ అయిపోయింది. వీళ్ళు సస్పెండ్ చేశారు, వీళ్ళు సస్పెండ్ చేసినంత పని చేశారు. వాళ్ళతో ఏం కాదని అందరికి తెలిసిపోయింది కదా. ఇప్పుడు మీకు టెస్టింగ్ మాడ్యూల్లో ఆయన ఫస్ట్ వినుకొండ వెళ్ళారు, తర్వాత పొదిలి వెళ్ళారు, రాప్తాడు వెళ్ళారు, తర్వాత తెనాలి వెళ్ళారు, మీరు అదేంటి గుంటూరు మిర్చి ఆడికి వెళ్ళారు. 5 ఉదంతాలు మీ దగ్గర ఉన్నప్పుడు ప్రజా వెలుగు ఎలా ఉందో ఇంటెలిజెన్స్ మాట దేవుడు ఎరుగు. నేకడే బేరైతో క్లియర్గా కనబడుతుంది కదా. ఈ పర్యవసానాల్లో పోలీస్ ప్రొటెక్షన్ ఏ విధంగాలలో గత మీ అనుభవంతో కూడా మీరు మాట్లాడిన మాటల్ని ఆపాదించి చూసినా సరే ఎక్కడ న్యాయం కనబడుతుంది అంతే అమ్మగారు? మీరు గౌరవ హోమ్ మినిస్టర్ పరిధిలో ఉండి మేము ఇంతమందిని డిప్లాయ్ చేస్తామని ఎక్కడ 1000 మంది తక్కువ లేకుండా డిప్లాయ్ చేస్తున్నారు. కానీ వాళ్ళందరూ ఎక్కడికక్కడ నిలువరించడానికి కానీ ఎక్కడ రోప్ పార్టీలు ఉన్నాయా? లేదా జగన్మోహన్ రెడ్డి గారితో పెర్మిషన్ వచ్చినప్పుడు సార్ ఇంతమంది మీకు తండోపతండాలుగా వస్తున్నారు, కొన్ని కూడల్లో వాళ్ళని 2 నిమిషాలు 3 నిమిషాలు మీరు బయటకు వచ్చి దండం పెట్టి కార్యక్రమం పెట్టుకోండి, మీ నాయకుల్ని సమన్వయపరచండి, వాళ్ళని రోడ్డుకి అవతల పక్క ఇలాగ ఒక ఖాళీ ప్రదేశంలో వాళ్ళని ఇచ్చేయండి. ఇలా డైలాగ్ ఎందుకు ఓపెన్ అవ్వలే? బికాజ్ మీరు ఎంత యాంటిసిపేట్ చేస్తున్నారు కదా. పైపచ్చు ఈ అంబటి రాంబాబుని, విడుదల రజని వీళ్ళందరూ పేర్లు ఎట్టేస్తున్నారు కదా. గతంలో మిర్చి యార్డ్లో ఆయన ఎవరు పేరు ఆయన లేకపోయినా సరే పేరు ఎట్టేశారు కదా. ఇప్పుడు మీకు ఎంత తెలుస్తున్నప్పుడు ఇలాంటి అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ మీకు అట్రిబ్యూట్ అవుతున్నాయి తెలిసినప్పుడు వాళ్ళందరినీ గృహ నిర్బంధం ఎందుకు చేయట్లే? మీకు లాండ్ ఆర్డర్ మీద కన్సర్న్ ఉందని ఇంత కబుర్లు చెప్తున్నారు కదా మీరు. వాళ్ళని ఫస్ట్ గృహ నిర్బంధాలు చేయకుండా వాళ్ళతో పాటు సమూహాలు తీసుకెళ్ళడానికి మీరే ఇండైరెక్ట్గా పర్మిషన్స్ ఇస్తూ ఇట్ ఈస్ నాట్ ఎ పోలీస్ ప్రొవొకేషన్. వ్యవస్థ త్రూగా మీరు ప్రొవొకేట్ చేసుకుంటూ ముందుకెళ్తే ఇప్పుడు హీరోటిక్ వర్షన్స్ చూపించకుండా నాయకుడైన సన్నాస మాటలు పెట్టుకుని రాజకీయాలు చేయడానికి వచ్చాడు ఎవడన్నా. అంబటి రాంబాబు క్యాండర్తో వెళ్తూ ఉంటాడు, ఆయన అధినాయకుడు వస్తున్నాడు. ఎవరైనా సరే మనకి 40% ఓటు బ్యాంక్ ఉంది సార్, నేను ఓడిపోవడం ఏంటి, ఎలా ఓడిపోయా, ఏం చేసావా అని తిడతాడు కదా ఎవడన్నా అధినాయకుడు. అప్పుడు బల ప్రదర్శనే కదా చేస్తారు ఎవరన్నా. నా వెనకాల ఎంతమంది వచ్చారో చూడండి సార్ అని. అది రాజకీయ నాయకుడు ప్రాథమిక సూత్రం. అంత దగ్గర అంబటి రాంబాబు గారేమో సార్ మీరు బరికెళ్ళి పెట్టారు కాబట్టి మేము ఇంటికి వెళ్ళిపోతాం, మా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి మేము ఎంతమంది వచ్చామని చెప్పి ఓ సెల్ఫీ తీసుకుని పోతాడా? అలా కరోనాలో తెలుగుదేశం నాయకులందరూ అదే పని చేసేవారు. ఏటర్ చేశారంటే ట్రాక్ షూట్లు వేసుకుని సెల్ఫీ తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేసి కూర్చునేవారు. ఇవి ఎప్పుడైనా సరే జరుగుతున్నప్పుడు ప్రభుత్వ పరంగా ప్రొవొకేషనే జరుగుతుంది. ఫైనల్గా ఇప్పుడు ఏం జరగబోతుంది సార్? ఈ 1 or 2 daysలో మళ్ళీ ఇంకా 41 year నోటీసులు ఇస్తారు, ఆడావాడు ఉంటుంది. ఎందుకంటే అరెస్ట్ చేసే అవకాశం ఏం లేదంటారు సరే నేను ఒకటి చెప్తున్నాను చూడండి. ప్రభుత్వం వ్యవస్థ 2 ఉంటాయి, అలాగే వ్యవస్థ అపోజిషన్ ఉంటాయి. ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తే వ్యవస్థ పరిరక్షణకు వస్తుంది. అదే అపోజిషను దుర్వినియోగం చేస్తే ప్రభుత్వం వ్యవస్థ రెండిటితోనూ ప్రెజర్ పెడతాం ఉన్నప్పుడు వ్యవస్థ అపోజిషన్ పక్కన నిలబడుతుంది. ఇది గమనించండి ఎవరైనా సరే. ఎందుకంటే ఇప్పుడు కొమ్మినేని గారి విషయం తీసుకోండి, నిన్న కృష్ణరాజు విషయం తీసుకోండి. కృష్ణరాజు బెయిల్ పిటిషన్ మీద హైకోర్టు గౌరవ హైకోర్టులో వాదనలో ఏర్పడితే ఆ కేసులన్నీ ఇన్ని పెట్టరు, ఒకటే అమరావతి హైకోర్టులోనే దీని మీద న్యాయం ధర్మం పరిరక్షించబడద్దని చెప్పబడింది. అంటే వ్యవస్థ అక్కడ ప్రొయాక్టివ్నెస్ చూపిస్తుంది, ప్రభుత్వం ఎంబెన్స్ ప్రెజర్ పెడుతుంది, వ్యవస్థ నెట్టనిల్లుగా నిలబడుతుంది. ఈ వ్యవస్థ ఉన్నంతకాలం వ్యవస్థతో ప్రభుత్వాలు ప్రజాప్రభుత్వాలు గేమ్ చేద్దాం అన్న దగ్గర వ్యవస్థ పరిరక్షిస్తుందన్న ప్రాథమిక సూత్రానికి ఎవరైనా కట్టుబడి ఉండాలి. అంతకని నీకెళ్ళి